ఆ స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి, కోమటిరెడ్డి సంచలనం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ఓటింగ్ సరళిని బట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఇరు పార్టీ నేతల్లో మొదలైంది. 3 ప్రధాన పార్టీలు తాము గెలిచే సీట్ల పైన భారీ అంచనాలతో ఉన్నాయి. ఈ సమయంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తన అంచనాలతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే కారు పార్టీకి 2-3 చోట్ల డిపాజిట్ వస్తే అదే ఎక్కువ అని మంత్రి కోమటిరెడ్డి హేళన చేశారు. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇండియా కూటమి ఈసారి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వబోతున్నాడు అని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టెట్ ఎగ్జామ్ ఫీజుకు 2000 పెడితే కేటీఆర్ తమను విమర్శిస్తున్నారు అంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని, సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం, దొడ్డు వడ్లకు ఇవ్వమని తాము ఎక్కడా చెప్పలేదు అన్నారు. వచ్చే నెల 6, 7, 8న తాను, శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు బాట పట్టాల్సిందే అని పేర్కొన్నారు. కవిత జైలుకు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు, 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు కేటీఆర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతున్నారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 12కు తగ్గకుండా కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంటే మరో 5 స్థానాల్లో హస్తం ఓటమి పాలవుతుందా, లేదంటే టఫ్ ఫైట్ ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఆ ఓడిపోయే 5 పార్లమెంట్ స్థానాలేవో, ఆ గెలిచే 12 స్థానాలు ఏవో మాత్రం మంత్రి కోమటిరెడ్డి చెప్పలేదు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే డబుల్ డిజిట్ తో కాంగ్రెస్ విజయం ఖాయమని తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే అని విశ్లేషకుల మాట. తమ పర్యటనలో వివిధ కంపెనీలతో భేటీ అవుతామని తెలియజేశారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని, తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామంటూ పేర్కొన్నారు. ఎల్బీ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్తులకు కుదిస్తామని వెల్లడించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అయి నెల రోజులు కాని వ్యక్తి ఆర్టీఏ కింద 70 లెటర్లు పెట్టారన్నారు. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని, ఎల్పీ పదవి తీసుకున్నారని, ఆయన పేరు చెప్పాలంటేనే తనకు ఇన్సల్ట్ గా ఉందన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండానే బీఆర్ఎస్ ఆఫీసులు కట్టారని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.